హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అని తీసుకొచ్చాను. సో ఎంజీ విన్సర్ ఈవీ ప్రో వర్షన్ ఇది. సో లాంచ్ అయినప్పటి నుంచి మంచి సేల్స్ అవుతున్నాయి. ఇది రెగ్యులర్ ఓనర్షిప్ రివ్యూగా కాకుండా కంఫర్ట్ ఎలా ఉంది, స్పేస్ ఏంటి, గ్రౌండ్ క్లియరెన్స్ అలా కాకుండా వీళ్ళలో చాలా ఇష్యూస్ అనేది ఓనర్ ఫస్ట్ నుంచి కూడా ఫేస్ చేస్తున్నారు. డెలివరీ తీసుకున్నప్పటి నుంచి ఒకటి ఇన్సూరెన్స్ విషయం కానీ, ఇన్వాయిస్ విషయం కానివ్వండి, లేదంటే ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది. అవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఒక పర్టికులర్ గ్రూప్ ఏదైతే డీలర్ ఉన్నారో అవన్నిటికీ బాధ్యులు ఈ కారు ఇంతవరకు తీసుకురావడానికి వాళ్ళే. సో ఓనర్ పెర్స్పెక్టివ్లో విందాం ఏమేమి జరిగింది ఫస్ట్ నుంచి కూడా. హాయ్ అండి. హాయ్ అండి. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు వినోద్ అండి. రైట్, మీరు ఏం చేస్తుంటారు? నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఇది పర్చేస్డ్ ఎప్పుడండి? ఇది ఆగస్ట్ 1st పర్చేస్ చేశానండి. బట్ అప్పటికే బుకింగ్ చేసి మోర్ దెన్ 2 months అయిపోయిందండి. ఓకే, డెలివరీ ఇంత వెయిటింగ్ పీరియడ్ మీకు? డెలివరీ అసలు చాలా ఇబ్బంది పెట్టారండి డెలివరీ ఇవ్వడానికి. బికాస్ వాట్ ఐ కేమ్ టు నో ఈస్ దే హ్యావ్ మేడ్ మోర్ నెంబర్ ఆఫ్ బుకింగ్స్ అండ్ ఒకే వెండర్ మల్టిపుల్ షోరూమ్స్ అండ్ వాళ్ళు డెలివరీ ఇవ్వడానికి చాలా డిలే చేశారు. రైట్. సో ఫస్ట్ ఆ డీలర్ పేరు ఏంటి, ఎక్కడ మీరు బుకింగ్ ఏంది జరిగింది అంత? డీలర్ నేమ్ చెప్పడం కంటే హైదరాబాద్లో వెల్ రినౌడ్ డీలర్ and who owns around 6 to 7 showrooms in Hyderabad and within the Telangana also 2-3 showrooms ఉన్నాయండి. రైట్. వాళ్ళ కాంపిటీషన్ లేనప్పటి నుంచి కూడా ఫస్ట్ వాళ్ళే హైదరాబాద్లో ఎంజీ స్టార్ట్ చేశారు. అవును. సో రామ్ గ్రూప్ వాళ్ళు, సో తప్పేం లేదు, వాళ్ళు చేసేదానికే మనం చెప్తున్నాం కాబట్టి. సో రామ్ గ్రూప్ వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టారు. ఫస్ట్ 2 months ఇంత డిలే లేదు అందరికీ. నేను ఈ ప్రీవియస్ ఓనర్ కూడా 1 week 10 daysలో డెలివరీ అయిపోయింది. నా కమ్యూనిటీలో కూడా నా లోకల్ హుడ్లో కూడా ఆల్మోస్ట్ 2-3 members 1 week లోపల డెలివరీ తీసుకున్నారండి. వైబ్రెంట్లో తీసుకున్నారు, పీపీఎస్లో తీసుకున్నారు. విత్ ఇన్ 1 week లో వాళ్ళకి డెలివరీ వచ్చిందండి. రైట్. సో ఫస్ట్ నుంచి మీరు చెప్పండి, ఆ స్టోరీ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? సో నేను ఇది లాంచ్ డేట్ రోజు బుక్ చేశానండి, సమ్వేర్ ఇన్ మే. బట్ నాకు డెలివరీ ఇచ్చేసరికి July 30th అండ్ August 1st. సో డెలివరీ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక 10 days ముందు ఒక వెహికల్ వచ్చిందని చెప్పారు. అప్పటికే చాలా ఫాలోఅప్స్ చేశాను, వచ్చిందని చెప్పారు. నేను వెళ్ళి తీసుకుందామని అనుకునే లోపల సార్ దానిపైన ఒక స్క్రాచ్ వచ్చింది, బబుల్ వచ్చింది అని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పారు. దట్ వాజ్ నాట్ ఎ జెన్యూన్ రీజన్ బికాస్ అప్పటికే వాళ్ళు మళ్ళీ ఇంకొకరు కమిట్ అయ్యారు వెహికల్ ఇవ్వడానికి. సో మళ్ళీ దాని తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ ఒక వెహికల్ తెప్పించారు. అండ్ ఫస్ట్ వెహికల్ వచ్చింది, స్టోర్కి రమ్మన్నారు, స్టాక్ యార్డ్లో ఉంది వెహికల్ అని చెప్పారు. 1 complete day వెయిట్ చేయించారు. వెహికల్ వస్తుంది సార్ అని చెప్పారు. ఈవినింగ్ ఏం చెప్పారు అని అంటే, సార్ సారీ ఈరోజు వెహికల్ రాదు, రేపు మార్నింగ్ వస్తుంది అని చెప్పారు. ఓకే. అప్పటికి చెప్పాను అట్లీస్ట్ రేపు మార్నింగ్ అనేది తెప్పించండి, సండే అవుతుంది, ఈరోజే లీవ్ పెట్టుకున్నాను 2 days, ఇప్పటికే 2 days లీవ్ అయిపోతుంది, రేపు మార్నింగ్ తెప్పించండి, ఇమీడియట్గా డెలివరీ ఇవ్వండి అని చెప్పాను. బట్ వాళ్ళు ఏం చేశారు అని అంటే, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్ తీసుకున్నారు. ఒక 1 hour తర్వాత వెహికల్ చూపించారు. నేను పీడిఐ చేసుకున్న తర్వాతనే వెహికల్ డెలివరీ ఇవ్వాలి అన్నాను. బట్ అప్పటికే వాళ్ళు డాక్యుమెంట్ పైన పీడిఐ చేసేసారు. అర్థమైందండి. పీడిఎస్ సర్వీస్ ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా? పీడిఎస్ సర్వీస్ అంటే కేవలం చెక్ పాయింట్సే కాదు, సో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, అండ్ 100+ చెక్ పాయింట్స్ అనేవి పీడిఎస్ సర్వీస్లో ఇన్వాల్వ్ ఉంటాయి. ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అంటాము. ప్రతి ఒక్కరు కూడా వెహికల్ తీసుకునే ముందు పీడిఐ మీ ఓన్గా నాలెడ్జ్ ఉంటే చేసుకోండి, లేదంటే అట్లీస్ట్ మాలాంటి సర్వీస్ ఇచ్చేవాళ్ళైనా పిలవండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. హైదరాబాద్ సరౌండింగ్స్ వరకు ఏ డీలర్ అయినా కూడా ఒకటే పేమెంట్, అండ్ ఆల్టో నుంచి బెంజ్ వరకు కూడా ఒకే రకంగా పీడిఐ సర్వీస్ అనేది చేస్తాము. ఎలాంటి పార్షియాలిటీ డిఫరెన్సియేషన్ చూపించాం మనం పీడిఐ సర్వీస్లో. అండ్ ఓనర్షిప్ రివ్యూ షేర్ చేసుకోవాలన్నా కూడా వాట్సాప్ నెంబర్ ఉంది. హైదరాబాద్ నుంచి అయితే ఇమ్మీడియట్గా మీరు మీ కార్ యొక్క డీటెయిల్స్ అండ్ ఎక్కడ ఉంటారో మెసేజ్ చేయండి. డెలివరీ ఇవ్వాలి. సో నేను అరౌండ్ 1 o'clockకి ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేశాను. ఓకే. ఈవినింగ్ 6:37 వరకు ఇన్సూరెన్స్ చేయలేదు. ఓకే. ఎందుకు వెయిట్ చేపిస్తున్నారో తెలియదు. ఇన్సూరెన్స్ అవుతుంది సార్ అని చెప్తారు, బట్ ఇన్సూరెన్స్ అవ్వదు. నేను వెళ్ళాను, మా బ్రదర్ వెళ్ళాము, మా ఫాదర్కి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, వెళ్ళాము. బికాస్ ఇట్స్ ఎ ఫస్ట్ డెలివరీ. సో వెళ్ళాము, వెయిటింగ్ ఆల్మోస్ట్ 6 hours 7 hours. సెకండ్ డే ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఎట్ లాస్ట్ 6:30కి చేశారు. అండ్ వెహికల్ డెలివరీ ఇవ్వడానికి డిలే చేశారు. అండ్ ఎట్ లాస్ట్ 7:30కి ఒక చిన్న గొడవలా జరిగింది. అండ్ దే హ్యావ్ గివెన్ ద వెహికల్ వితౌట్ టిఆర్, వితౌట్ నాకు ఎలాంటి డాక్యుమెంట్ ఇవ్వకుండా వెహికల్ ఇచ్చేసారండి. రైట్. సో ఇది బ్రాంచ్ ఎక్కడ వస్తుంది మీరు పర్చేస్ చేసింది? మెయిన్గా బంజారా హిల్స్ అండి. బంజారా హిల్స్ బ్రాంచ్ వాళ్ళు, మెయిన్ హెడ్ ఆఫీస్ వాళ్ళది. రైట్. సో దాని తర్వాత ఇన్సూరెన్స్లో ఒక స్టోరీ ఉంది. యా. సో ఇన్సూరెన్స్
ఫస్ట్ ఏం కోట్ చేశారంటే 1 lakh ప్లస్ కోట్ చేశారండి. నేనేం చెప్పాను అని అంటే అప్పటికే ఐ సెడ్ దట్ ఐ విల్ గో ఫర్ ఎకో బికాస్ నా బడ్జెట్లో అయిపోతుంది 36,000-38,000 బడ్జెట్లో అయిపోతుంది అని చెప్పాను. బట్ వాళ్ళు అలా కాదండి, ఇన్సూరెన్స్ మా దగ్గరే తీసుకోవాలని ప్రెషరైజ్ చేసి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ మా దగ్గరే తీసుకోవాలని చెప్పి ఫోర్స్ చేశారు. దెన్ ఓకే, నేను అప్పుడు ఏం చెప్పాను అంటే లేదు, నేను మీ దగ్గరకు వచ్చే ముందు కూడా వైబ్రెంట్లో ఎస్టిమేషన్ తీసుకున్నాను, వాళ్ళు 65,000కి కొటేషన్ ఇచ్చారు, మీరేంటి 1 lakh పైన చెప్తున్నారు అని అంటే, సో ఎట్ లాస్ట్ దే హ్యావ్ కన్విన్స్డ్ అండ్ 68,000కి ఫైనలైజ్ చేశారండి. అండ్ వాట్ హ్యాపెండ్ ఈస్ వాళ్ళు నాకు ఇన్సూరెన్స్ ఫీచర్స్లో చూపించింది ఐసిఐసిఐ లాంబార్డ్, బట్ నాకు ఇచ్చింది మాత్రం టాటా ఏజీ. ఏమనుకుంటారు అని అంటే సేమ్ ఫీచర్సే కదండి, సేమ్ ఇన్సూరెన్సే కదా, ఇన్సూరెన్స్లో డిఫరెన్స్ ఏమొస్తుంది అని అంటే టాటా ఏజీలో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ 100% క్లెయిమ్స్ ఉంటాయి, బట్ ఐసిఐసిఐ లాంబార్డ్లో అలా ఉండదని చెప్పి నేను విన్నాను. అంటే డీటెయిల్గా అంటే ఇప్పుడు 1 yearలో 2 యాక్సిడెంట్స్ అయితే మాత్రమే ఫుల్ 100% టాటా వాళ్ళు ఇస్తారు. ఎల్ఐసి వాళ్ళ ఐసిఐసిఐ వాళ్ళైతే మీరు 4 అయినా కూడా ఫుల్ క్లెయిమ్స్ అనేవి బంపర్ టు బంపర్ ఉంటాయి. రైట్, ఇది ఒక డిఫరెన్స్. ఇంకోటి ఇన్సూరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ చెప్పారు బయట నుంచి పర్చేస్ చేయొచ్చు, డీలర్ ఎలాంటి ఫోర్స్ చేయదు కస్టమర్ అని చెప్పిన తర్వాత చాలా డీలర్స్ ఇంకా హైదరాబాద్లో లోకల్లో ఇలాంటివి చేస్తున్నారు. సో ఇది ఒకటి. సెకండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎక్స్టెండెడ్ వారంటీ అండి. నేను వెహికల్ తీసుకునేటప్పుడు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటానని చెప్పాను. రైట్. సో వాళ్ళు ఏం చెప్పారు అని అంటే దే సెడ్ దట్ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ వారంటీ ఫర్ ద కార్ ఫర్ 4th and 5th year ఫ్రమ్ బజాజ్ అలయన్స్. ఓకే. సో బజాజ్ అలయన్సే ఉంటుంది, బజాజ్ అలయన్సే ఇస్తుంది అని చెప్పారు. నేనేం చెప్పాను అని అంటే లేదండి, ఎంజీ ఈజ్ ప్రపోజింగ్ ఫర్ ఎక్స్టెండెడ్ వారంటీ 4th and 5th year ఇన్ దేర్ బ్రౌచర్స్, సో వై వీ హ్యావ్ టు గో ఫర్ బజాజ్ అలయన్స్. అండ్ దెన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, మేనేజర్ ఏం చెప్పారు అంటే, సార్ ఎంజీ ఎక్స్టెండెడ్ వారంటీ ఇంకా హై కాస్ట్ ఉంటుంది, గో ఫర్ బజాజ్. దెన్ నేనేం చేశాను అని అంటే నా కొలీగ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని అడిగాను. సో వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు అని అంటే లేదు, ఎంజీ 4th and 5th year extended warranty is for 32,000 plus 4,000 for roadside assistance for 4th and 5th year. Right. అండ్ నేను చెప్పాను ఎంజీ ఉంటుంది కదా అని చెప్పాను. సో వాళ్ళు ఇంకా హై ప్రైస్ చెప్పారు, బట్ నేనేం చెప్పాను అని అంటే నేను ప్రూఫ్ చూపించాను, ఇట్లా సైట్లోకి వెళ్ళి ఒక స్క్రీన్ షాట్ తీసి పంపించాను. అండ్ మోర్ ఎవర్ నా కొలీగ్ ఎవరైతే పర్చేస్ చేస్తారో ఎక్స్టెండెడ్ వారంటీ ఆ కాపీ కూడా పంపించాను. దెన్ వాళ్ళు అప్పుడు 36,000కి ఎక్స్టెండెడ్ వారంటీ యాక్సెప్ట్ చేశారు. ఓకే. అండ్ ఆ ఎక్స్టెండెడ్ వారంటీ పేమెంట్ కూడా అప్పటికే డిలే అయిపోయింది. నేను చెప్పాను నాకు ఇమీడియట్గా ఎక్స్టెండెడ్ వారంటీ చేయాలి, బికాస్ నా ఫ్రెండ్ కొలీగ్ ఎవరైతే ఇన్వాయిస్ పంపించారో ఆ ఇన్వాయిస్లో 39,000 ఉంది, బికాస్ ఈ హ్యాస్ పర్చేస్ ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్. ఓకే. నేను 36,000 పే చేసిన తర్వాత కూడా నాకు ఎక్స్టెండెడ్ వారంటీ చేయడానికి మళ్ళీ 1 week అరౌండ్ తీసుకున్నారండి. దట్టు నేను ఫస్ట్ సర్వీస్ చేసిన తర్వాత హై అమౌంట్ పే చేసి ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నారు వాళ్ళు. ఓకే. ఇదంతా డీలర్ ఆడుతున్న గేమా లేకపోతే ఆ సేల్స్ పర్సన్? డీలర్ ఆడుతున్న గేమేనండి. డీలర్ ఆడుతున్న గేమే. అంటే ట్రైనీ నెగ్లిజెన్స్ ఎందుకు అని అంటే డీలర్ హ్యాస్ గివెన్ ఆల్ ద పవర్. రైట్. అందులో సేల్స్ పర్సన్ యాక్చువల్గా డెలివరీ అయ్యి ఒక 1 year వరకు కూడా సేల్స్ పర్సన్ మనకు జాగ్రత్తగా అన్నీ చూసుకుంటారు. అలాంటిది తీసుకున్న డెలివరీ అప్పటి నుంచి కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఆ డీలర్ నుంచి. ఇంకోటి మీరు అన్నట్టుగా ఎక్స్టెండెడ్ వారంటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ విత్ కొలాబ్ జేఎస్డబ్ల్యూ వాళ్ళ ఎక్స్టెండెడ్ వారంటీని నమ్మొచ్చు. అవునండి. బజాజ్కి ఇప్పుడు కేటీఎంకి పరిచయం ఉంది, వీళ్ళకి బజాజ్కి అసలు సంబంధం లేదు. అవునండి. వీళ్ళకి తక్కువకి వస్తే అక్కడ కమిషన్ మిగులుతుంది, మళ్ళీ అదొక ఇట్స్ ప్యూర్ కమిషన్ ఓరియంటెడ్ అండి. ఈ ఇష్యూ ఏదైతే ఉందో నేను దీన్ని ఎంజీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినా కానీ వాళ్ళు చాలా నెగ్లిజెన్స్ అండి, అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదండి. వాళ్ళు ఎందుకు థర్డ్ పార్టీ ఎంకరేజ్ చేస్తున్నారంటే వాళ్ళ నుంచి ఆన్సరే లేదు. కమిషన్స్ అన్నిటి మీద పీపీఎఫ్ చేయించుకోండి, యాక్సరీస్ చేయించుకోండి, వారంటీ బయట అన్ని కమిషన్స్, ఇన్సూరెన్స్ మాదే. చలో ఇవన్నీ తర్వాత మీరు ఇంకా లాస్ట్కి హెడేక్ లేక అది టికెట్స్ రేజేషన్ అన్నారు. ఓకే, దీని ముందు చెప్తానండి. దీని ముందు నాకు ఇంకొక ప్రాబ్లం ఏం జరిగింది అని అంటే నేను విత్ ఇన్ 1 weekలోనే ఫస్ట్ సర్వీస్ చేయించాను. ఓకే. అండ్ ఫస్ట్ సర్వీస్ చేయగానే వి వెంట్ టు తిరుపతి. అండ్ తిరుపతికి వెళ్ళే ఆన్ ద వేలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. రైట్. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది అని అంటే ఒక స్పీడ్లో మేము వెళ్ళి ఒక లెఫ్ట్ సైడ్ ఉన్న ఫుట్పాత్ని హిట్ చేసామండి. రైట్. ఆ ఫుట్పాత్ హిట్ చేయడం వల్ల ఏమైందనంటే లెఫ్ట్ టైర్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ టైర్ అండ్ ఫ్రంట్ బ్యాక్ టైర్ కూడా 2 స్క్రాచెస్ పడ్డాయండి. ఓకే. అండ్ నేను హిట్ చేసిన స్పీడ్లో ఏమైందనంటే ఆ పర్టికులర్
వీల్ కింద అలైన్మెంట్ అనేది క్రాస్ అయిపోయిందండి అండ్ స్టీరింగ్ కూడా క్రాస్ అయిపోయింది. అంటే స్క్రాచ్ అంటే టైర్ కా అలాయ్స్ కా ఓన్లీ అలాయ్స్ కిందండి. అలాయ్స్ కి ఇలా స్క్రాచ్ పడి వాల్ అనేది వెళ్ళింది. రైట్. ఫ్రంట్ ఇక్కడ మీకు సస్పెన్షన్ ప్రాబ్లం. ఫ్రంట్ సస్పెన్షన్ అది కామన్ ప్రాబ్లం అండి. ఫ్రంట్ సస్పెన్షన్ ఏంటి అని అంటే యాక్సిడెంట్ లో నాకు బంపర్ కి ఎలాంటి ఒక చిన్న గీత కూడా పడలేదండి. ఓన్లీ ఈ పర్టికులర్ అలాయ్ వీల్స్ కి మాత్రమే ఒక చిన్న స్క్రాచ్ లాగా పడింది. ఫ్రంట్ అలాయ్ వీల్, బ్యాక్ అలాయ్ వీల్. అండ్ మేము హిట్ చేసిన స్పీడ్ లో లెఫ్ట్ ఉన్న ఇంకో వెహికల్ ని కూడా హిట్ చేసాం, సైడ్ కి తగిలింది. ఇక స్టీరింగ్ క్రాస్ అయిపోయింది, అలైన్మెంట్ పోయింది. దెన్ నేనేం చేశాను అని అంటే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కాల్ చేశాను. బికాస్ నేను అప్పటికే 1 వీక్ అయింది నేను ఎక్స్టెండెడ్ వారంటీ పే చేసి, అండ్ ఆ పర్టికులర్ డే రోజు మార్నింగ్ నాకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటే ఎక్స్టెండెడ్ వారంటీలో రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా పే చేశాను కాబట్టి నేను రోడ్ సైడ్ అసిస్టెన్స్ కాల్ చేశాను. అరౌండ్ 1 hour వరకు దే వర్ అనేబుల్ టు ఫెచ్ ద కార్ డీటెయిల్స్ విత్ ద ఫోన్ నంబర్, చాసిస్ నంబర్, వెహికల్ నంబర్ ఏది చెప్పినా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేయలేదండి. ఆఫ్టర్ 1 hour వాళ్ళకు ఇన్ఫర్మేషన్ దే గాట్ ద వెహికల్ డీటెయిల్స్. సో వాళ్ళు ఒక మెసేజ్ పంపించారు లొకేషన్ షేర్ చేయమని, ఆ లొకేషన్ షేర్ చేశాను. దాని తర్వాత ఎంజీ నుంచి ఎలాంటి రోడ్ సైడ్ అసిస్టెన్స్ నుంచి ఎలాంటి కాల్ లేదు, రెస్పాన్స్ లేదు. ఇట్ వాజ్ అరౌండ్ లేట్ నైట్ అయింది, ఈవినింగ్. మళ్ళీ దానితో మీ ఫ్యామిలీతో ఉన్నాను, నా కిడ్స్ ఉన్నారు, మా పేరెంట్స్ ఉన్నారు, మా ఫాదర్ కి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. సో ఆ వెయిటింగ్ లో ఆ నేషనల్ హైవే మీద ఎంతసేపు వెయిట్ చేసినా కానీ ఎంజీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ టీం నుంచి రెస్పాన్సే లేదు. సో దెన్ నేను టోవింగ్ చేయాలి, బట్ టోవింగ్ చేయకుండా వెహికల్ తీసుకెళ్ళిపోయాను. సో ఎంత వెయిట్ చేసినా రెస్పాన్స్ లేదు. అండ్ పోజ్ ఈ మల్టిపుల్ ఇష్యూస్ పైన నేనేం చేశానంటే ఎంజీకి కంప్లైంట్ రేజ్ చేశాను. ఇన్సూరెన్స్ ఇన్వాయిస్ డిఫరెన్స్, ఇన్సూరెన్స్ ఫోర్సింగ్, ఇన్సూరెన్స్లో ఫీచర్స్ డిఫరెన్స్, తర్వాత రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇష్యూ, అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ డిలే, ఎక్స్టెండెడ్ వారంటీ ఓవర్ ప్రైసింగ్. సో ఈ 6-7 ఫ్యాక్టర్స్ మీద నేను టికెట్స్ రేజ్ చేశాను. ఒకే టికెట్ మెయిల్ సెండ్ చేశాను. బట్ నేను ఎన్ని కాల్స్ చేసినా నాకు ఎంజీ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ లేదండి. సో August 4th నుంచి ఈ పర్టికులర్ డేట్, సో ఈరోజు 20th November, ఈ రోజు వరకు ఒక 40 to 50 కాల్స్ చేశాను, ఒక 40 to 50 మెయిల్స్ పంపించాను. బట్ ఎంజీ నుంచి ఒక సింగిల్ రెస్పాన్స్ కూడా లేదండి. సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. బికాస్ ఇన్వాయిస్ డిఫరెన్స్ మేబీ వాళ్ళ దృష్టిలో ఇన్వాయిస్ అనేది 15,000 డిఫరెన్సే కావచ్చు, లేకపోతే రోడ్ సైడ్ అసిస్టెన్స్ రెస్పాండ్ అవ్వలేదు సారీ అని అనుకోవచ్చు. బట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల, నేను వెహికల్ టో చేయకపోవడం వల్ల తిరుపతి ఫస్ట్ కడప వెళ్ళాము, లేట్ నైట్లో కడపలో మాకు ఎలాంటి సర్వీస్ దొరకలేదు. తిరుపతి వెళ్ళిపోయాము, నెక్స్ట్ డే సర్వీస్ సెంటర్ వెళ్ళాము. ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఏంటి అని అంటే అలైన్మెంట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల 3 టైర్స్ కాపర్ వైర్స్ వచ్చేసాయండి. ఓకే, టైర్ మొత్తం అరిగిపోయింది, మొత్తం అంటే థ్రెడ్స్ మొత్తం పోయి కాపర్ వైర్స్ బయటకు వచ్చేసాయండి. అంటే లైక్ మీకు ఇట్లా హ్యాండ్ బ్రేక్ వేసి నడుపుతుంటే ఫీల్ వచ్చిందా అప్పటికి కార్లో? సో అలాంటి టైంలో మీరు ఇంకా మూవ్ చేయాలి, ఎందుకంటే ఇట్స్ లేట్ నైట్. నేను రోడ్ సైడ్ అసిస్టెన్స్ రేజ్ చేశాను, నాకు రెస్పాన్స్ లేదు. రైట్. మనం ఉంటుంది 2025 ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ. ఆర్ఎస్ఏ ఫోన్ చేస్తే అన్ని వేరే కంపెనీస్, అదర్ కంపెనీస్, జపనీస్ కానీ వితిన్ 1 hourలో ఇస్తున్న సర్వీసు. సో ఎంజీ వాళ్ళు కానీ మన ఇండియన్ బ్రాండ్స్ ఈ 2 కానీ సో అసలు పట్టించుకోరు, ఏదో మనం ఇంకా ఇండికా కాలంలో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాం ఈ కంపెనీస్. రైట్. సో దీనిపైన నేను ఎంజీని మెయిల్స్ సెండ్ చేసా, కాల్స్ చేసా, ఈ రోజు వరకు ఒక్క రెస్పాన్స్ కూడా లేదండి. వాళ్ళు అట్లీస్ట్ ఫిక్స్ చేస్తామనే థాట్లో కూడా లేరు. ఫైనల్లీ మీరు అక్కడ నుంచి మళ్ళీ టోయింగ్ చేశాను. నేను హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ బాడీ షాప్లో ఇచ్చాను. అండ్ అన్ఫార్చునేట్లీ టాటా ఏఏజీ హ్యాస్ రిజెక్టెడ్ ప్రొవైడింగ్ ద టైర్స్ బికాస్ ఓన్లీ దే హ్యావ్ ప్రొవైడెడ్ 3 అలాయ్ వీల్స్ అండ్ బప్పర్. అండ్ బట్ వాళ్ళు ఈ పర్టికులర్ టైర్స్ ఇవ్వమని చెప్పారు బికాస్ ఇట్ వాజ్ నాట్ యాక్సిడెంట్లో టైర్స్ డ్యామేజ్ అవ్వలేదండి. సో అది వాంటెడ్గా మనం టోయింగ్ చేయకపోవడం వల్ల డ్యామేజ్ అయిన. టోయింగ్ ఎందుకు చేయలేము, మనం అంత లేట్ నైట్ అయ్యింది, రిస్క్లో ఉన్నాము, సిగ్నల్ లేని ఏరియాలో మనం డ్రైవ్ చేసాము. ఆర్ఎస్ఏ అది వాళ్ళ కంప్లైంట్, ఆర్ఎస్ఏ నెగ్లిజెన్స్. ఎంజీ వాళ్ళు టాటా ఏఐజీ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసిన ఇష్యూ ఇద్దరు కూడా మా మీదకి నెట్టేస్తారు. సో దానివల్ల నేను ఏంటంటే 3 టైర్స్ పర్చేస్ చేయాల్సి వచ్చింది అన్నట్టు. దట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 35,000.
సో ఇవన్నీ చాలా చిన్న మైన్యూట్ నెగ్లిజెన్స్ లానే అనిపిస్తుంది, కానీ యాజ్ ఎ కస్టమర్ ఇప్పుడు 35,000 ఎక్స్ట్రా ఫర్ ఇన్సూరెన్స్, 35,000 ఫర్ వీల్స్, టైర్స్ అండ్ 15,000 ఫర్ ఇన్వాయిస్. సో ఓవరాల్గా నాకు ఆల్మోస్ట్ ఒక 1 lakh వరకు వస్తుందండి. సో దీన్ని నేను ఫిక్స్ చేయండి, అట్లీస్ట్ దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇలా అంటే ఎంజీ నుంచి రెస్పాన్స్ లేదు, రోడ్ సైడ్ అసిస్టెన్స్ నుంచి రెస్పాన్స్ లేదు. అండ్ అన్ఫార్చునేట్గా నేను ఒక 6 కస్టమర్కి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి ఒక 6 నేషనల్ కన్జ్యూమర్ ఫోరం టికెట్స్ రేజ్ చేశానండి ఆన్లైన్లో. 4 ఆన్ వెండార్, 1 ఆన్ రోడ్ సైడ్ అసిస్టెన్స్, 1 ఆన్ ఎంజీ. 6 టికెట్స్ August 30th రేజ్ చేశాను. దే హ్యావ్ టు రెస్పాండ్ ఇన్ September 30. October 30th వరకు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా లేదండి. ఈ రీసెంట్గా అక్టోబర్ ఎండ్లో October 30th చిన్న చిన్న కామెంట్స్ పెట్టేసి కంపెనీ డిస్కస్ చేసింది, వెండర్ డిస్కస్ చేశాడు, రోడ్ సైడ్ అసిస్టెన్స్ టోయింగ్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి అలాంటి రెస్పాన్సెస్ ఇచ్చేసి సింపుల్గా టికెట్స్ క్లోజ్ చేశారండి. అంటే కస్టమర్ సాటిస్ఫైడ్ అని క్లోజ్ చేసేసుకున్నారు వాళ్ళే. అంతేనండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా పెద్ద అది ఉంది సంస్థ, సో మా దగ్గర లీగల్ టీం కూడా ఉంటుంది, ఏమైనా అయితే 7 వరకు అని చూసుకుంటాం, కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాత్రం చూసుకోమని బిహేవ్ చేస్తున్నారు. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీరు మా దగ్గర లీగల్ టీం ఉంది, మా ఇన్ని సేల్స్ అవుతున్నాయని గొప్పలు బాగానే ఉంది, కానీ ఇలాగే సోషల్ మీడియా ఉందని మర్చిపోతున్నారు. ఇలాగే చేసుకుంటూ వెళ్తే కనుక ఫర్దర్గా మీరు సేల్స్ కోల్పోతారు. అప్పుడు మీ లీగల్ టీంకి మీ శాలరీస్ ఇవ్వాలన్నా కూడా కష్టమే. ఆ సిచ్యువేషన్ కొన్ని బ్రాండ్స్ తెచ్చుకున్నాయి కూడా. సో ఓలా కానివ్వండి అవన్నీ. ఇప్పుడు ఈ రోజు అండి 400 daysలో 50,000 ఎంజీ విన్సర్ కార్స్ సేల్ చేసామని చెప్పి అంటే సెలబ్రేషన్స్ చేసుకుంటుంది ఎంజీ. బట్ కస్టమర్ రివ్యూస్లో మాత్రం కస్టమర్ ప్రాబ్లం ఉంటే మాత్రం అట్లీస్ట్ బేసిక్ రెస్పాన్స్ కూడా లేదండి. అది ఇక్కడ వరకు అయితే టోటల్గా సాటిస్ఫై లేదు. డైలీ కొన్నప్పటి నుంచి కూడా ఈ 4 monthsలో తిరిగినంత వరకు ఏదో ఒక ఇష్యూ, రోజు కస్టమర్కి ఏదో ఒక హెడ్ఏక్ లాగానే ఉంది. వెహికల్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ లేదు, వెహికల్ పర్ఫెక్ట్, కానీ డీలర్ నుంచి ప్రాబ్లం. వెహికల్ నుంచి ఏం ప్రాబ్లం లేదండి, వెహికల్ చిన్న చిన్న మేజర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడాస్ ఉంది, ఎడాస్ బై డిఫాల్ట్ ఆన్ అయిపోతుందండి. ఎడాస్ ఆఫ్ అంటే సెట్టింగ్స్ ఎలా ఉండాలి అని అంటే కస్టమర్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే పర్సనల్ సెట్టింగ్స్ చేసుకునేలా ఉండాలి. అండ్ స్టేట్ క్వశ్చన్ ఒకటి, ఎస్ఆర్ నో చెప్పండి, అడాస్ మన ఇండియన్ రోడ్స్కి ఎంజీ డిజైన్ చేసిందా లేదా? ఇట్స్ నాట్ అప్ టు మార్క్ అండి, ఇండియన్ రోడ్స్కి వర్క్ అవుతుంది ఎడాస్. రైట్. హెడ్లైట్స్ అన్నారు ఒకటి, హెడ్లైట్స్ అంత బాగాలేవండి. అంటే మనం ఒక మంచి హైవేలో వెళ్తే లైటింగ్ సరిపోదండి. అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి మడ్ ఫ్లాప్స్. మడ్ ఫ్లాప్ ఇది యూజ్లెస్ మడ్ ఫ్లాప్ అండి. ఎందుకనంటే ఎలా ఆ మడ్ ఫ్లాప్తో యూజే లేదండి, బికాస్ ఈ లెఫ్ట్ ఈ టైర్స్ మొత్తం చిన్న వాటర్లోకి వెళ్ళినా కానీ మొత్తం పాడైపోతుందండి. బ్రేక్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా అయ్యాయా క్వాలిటీ వైజ్? లేదండి, మడ్ ఫ్లాప్ అయితే అంటే నాకైతే ఆ ప్రాబ్లం కాలేదు, బట్ నేను చూసిన మాక్సిమం మడ్ ఫ్లాప్స్ తొందరగా వెళ్ళిపోతున్నాయండి. అండ్ ఎక్స్ట్రా యాక్సెసరీ ఎంజీలో ప్రతిదీ ఓవర్ ప్రైసింగ్ అండి. చిన్న సైడ్ ప్రొటెక్టర్ కూడా 2,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. ఇప్పుడు దీనికి ఈ కార్కున్న ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఆల్మోస్ట్ 50,000 to 60,000 ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏనండి. కంపల్సరీ అన్నారా లేదంటే మన చాయిస్ ఏనది? కంపల్సరీ అని ఏమనలేదండి, మన చాయిసే. బట్ ఏంటి అని అంటే దాని వారంటీ ఇస్తామంటారు అని మా దగ్గర తీసుకుంటే అన్నట్టుగా 1 year. అందులో ఇంకో ప్రాబ్లం అండి. ఇప్పుడు మనం కార్ తీసుకున్నప్పుడు ఓవర్ ప్రైస్గా ఫిట్టింగ్ ఛార్జెస్తో ఈ యాక్సరీస్ కొనుక్కోవాలి. మళ్ళీ వాళ్ళ సర్వీస్ సెంటర్లోకి వెళ్తే మళ్ళీ అవే యాక్సరీస్ 15%, 20% డిస్కౌంట్ ఇస్తారు. అదేంటి అని అంటే మీరు సర్వీస్ సెంటర్లోనే పర్చేస్ చేయాల్సి ఉంది, మా దగ్గర ఎందుకు పర్చేస్ చేశారు అనే క్వశ్చన్ రేజ్ చేస్తారండి. స్పేర్ వీల్ రాదు, అందరూ చెప్పింది స్పేర్ వీల్ రాదు. స్పేర్ వీల్ ఆల్మోస్ట్ ఒక 15,000 వరకు పెట్టి స్పేర్ వీల్ కొనుక్కోవాలండి. 15,000 to 20,000 పెట్టి స్పేర్ వీల్ పర్చేస్ చేయాలి. ఇంకోటి హెడ్ లైట్స్ అంటే ఏం చేయలేం కూడా, ఇది ఎలక్ట్రిక్, ఇది ఈవీ కాబట్టి హెడ్ లైట్ మనం ఏం చేయలేం. యాక్చువల్గా ఇక్కడ ఒక ఫాగ్ లైట్ లాగా వాళ్ళ యాక్సరీస్లు ఇచ్చినా కూడా పర్చేస్ చేసే వాళ్ళు ఉన్నారు, బట్ అది డమ్మీ లాగా ఉంది. అండ్ ఇంకా మీరు ఇంటీరియర్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు? ఇంటీరియర్ ఇస్ బెస్ట్ అండి. ఒకటి హెడ్ లైట్స్ అన్ని కూడా అందులో ఇక అన్ని ఇందులోనే ఆపరేట్ చేయాలండి, అన్ని డివైస్ నుంచి ఆపరేట్ చేయాలి. ఇంకేమైనా సర్వీస్ కంపల్సరీ పీపీఎఫ్ మా దగ్గరనే అలాంటి ఏమైనా చెప్పారా? పీపీఎఫ్ ఫోర్స్ చేశారు, ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఫోర్స్ చేశారు. బట్ నేను చెప్పాను పీపీఎఫ్ అంత డిస్కషన్ జరిగిన తర్వాత ఇంకా పీపీఎఫ్ మీతో వెళ్ళాలనే ఆలోచన లేదు, నేను చేయను అని చెప్పాను. బట్ వాళ్ళు చెప్పిన పీపీఎఫ్ నేను వెళ్ళిన పీపీఎఫ్ ఒకటేనండి.
రైట్. బట్ వాళ్ళ కమిషన్ అందులో కమిషన్ ఉంటుంది, వేస్ట్ అది. ఎవ్రీథింగ్ కమిషన్ బేస్డ్ అండి. రైట్. ఇంకా ఏసీ విషయం కానీ రేంజ్ విషయం కానీ సాటిస్ఫైడ్? ఏసీ ఈజ్ నాట్ అప్ టు మార్క్ అండి, ఎందుకంటే అందరూ ఏసీ ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు బికాస్ ఈ పర్టికులర్ ఏసీని సమ్మర్ వచ్చి ఫీల్ అవ్వలేదు ఎవరు. రైట్ రైట్. సో సమ్మర్ వస్తే దానికి కరెక్ట్ ఇంపాక్ట్ అనేది మనకి తర్వాత లాంచ్ అయింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫీల్ అవ్వలే. బట్ ఇంత ముందు దానికంటే ఇప్పుడు కొంచెం వైట్ ఇంటీరియర్స్ ప్రో వర్షన్లో కొద్దిగా బెటర్ బ్లాక్ ఉంటే ఇంకా హీట్ అవ్వడం అదొక బెనిఫిటే. సరే, ఏసీ అప్ టు రేంజ్ మీకు రియల్ వరల్డ్ కానీ సరిపోతుందా? రేంజ్ అంటే సిటీలో అయితే 400 వచ్చేస్తుందండి, బట్ మనకు ఈ హైవేలో వెళ్ళినప్పుడు మాత్రం అంత రాదండి. హైవేలో వెళ్ళినప్పుడు 300, మనం ఎకానమీ ప్లస్లో పెట్టి హార్డ్ హిట్ చేస్తే మాత్రం 300+ వస్తుంది. బట్ స్పోర్ట్స్ మోడ్లో కానీ లేకపోతే నార్మల్ మోడ్లో వెళ్తే మాత్రం అంత రేంజ్ రాదండి. అండ్ ఇంకోటి, ఫస్ట్ నుంచి కూడా మీకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా? మళ్ళీ అప్డేట్ చేసిన నాకైతే ఆ ప్రాబ్లం లేదండి. నేను ఫస్ట్ సర్వీస్ చేసినప్పుడు ఒక 7-8 టైమ్స్ నేను డైరెక్ట్గా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేశానండి. నేను స్లో ఛార్జర్ యూజ్ చేయలేదు. అదే మీ ఫస్ట్ కారా? నా ఫస్ట్ కార్ అండి. సో ఇది చూసుకున్నారంటారా ఎంజీ డీలర్ వాళ్ళు? అది అబ్జర్వ్ చేసి మిమ్మల్ని ఇంతవరకు 5 monthsలో ఒకటి డెలివరీ లేట్ ఇవ్వడం, ఇన్వాయిస్, ఇన్సూరెన్స్, ఆర్ఎస్ఐ అన్నిటి కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం, అంటే ఫస్ట్ కార్ కొనే వాళ్ళకి కొద్దిగా అమాయకులు ఏమైనా చేయవచ్చులే అనుకోవచ్చు. అంతేనండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మార్కెట్లో మేము ఏది చేసినా నడుస్తుంది, ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయలేరు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని లీగల్గా వెళ్ళాలి అని అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. కన్జ్యూమర్, బికాస్ డైరెక్ట్గా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది కాదు. యూ హ్యావ్ టు గో త్రూ కన్జ్యూమర్ ఫోరంలో లాంగ్ లెంతీ ప్రాసెస్. సో వాళ్ళన్నీ ఐడియా ఉంది కాబట్టే మనం ఏం చేసినా నడుస్తుందని. లాస్ట్ ఆప్షన్ మాకు సోషల్ మీడియా ఇలాంటి ఛానల్స్. అంతేనండి, నేను లాస్ట్ ఆప్షన్ లేదు. నేను August 4th నుంచి ఒక 40 to 50 కాల్స్, 40 to 50 మెయిల్స్. ఎంజీలో పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే మనం కాల్ చేసినా మెయిల్ చేసినా ప్రతిసారి ఒక టికెట్ రేజ్ చేస్తారు, టికెట్ నెంబర్ వస్తుంది, బట్ ఆ టికెట్ ఎందుకు క్లోజ్ చేసామో రెస్పాన్స్ ఉండదు, టికెట్ అట్లీస్ట్ రెజల్యూషన్ ఇచ్చామో అనేది ఉండదు. టికెట్ ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు, సింపుల్ అంతే. ఒక కాల్ వస్తుంది, వాళ్ళు ఏం చెప్తారంటే 24 hours రెస్పాన్స్ ఇస్తామంటారు. ఆ 24 hours ఇప్పటివరకు రాలేదండి. ఇంకోటి ఎంజీ కంప్లైంట్ చేస్తే 10,000 రూపీస్ ఇస్తాం యాక్సరీస్ ఏదో చెప్పారు. ఇది ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని చెప్తే నాకు ఒక 10,000 రూపీస్ వర్త్ యాక్సెసరీస్ ఇస్తామని చెప్పి ఒక మెయిల్ పెట్టారండి. నా ఇన్వాయిస్ డిఫరెన్స్ 16,000, అరౌండ్ 15,000 to 16,000 డిఫరెన్స్ ఉంది. మాకు ఆల్రెడీ 1 lakh అక్కడ లాస్ ఉందంటే 10,000 ముష్టేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నాను. నేను మీకు నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ టికెట్స్ పంపిస్తానండి, చూపిస్తాను. ఎంత సిల్లీగా అనిపిస్తాయంటే, అరే ఒక ఇంత పెద్ద ఆర్గనైజేషన్ టికెట్స్ ఇంత సిల్లీగా క్లోజ్ చేసేయచ్చా? కస్టమర్ ఫోన్ ఈజ్ నాట్ రీచబుల్, వీ విల్ ప్రొవైడ్ ద టోయింగ్ అమౌంట్. ఓకే, అది రెస్పాన్స్ అండి. అది ఆల్మోస్ట్ 2 months తర్వాత. సో ఇది జరిగింది. ఇంత పెద్ద కారు పర్చేస్ చేసాము, బడ్జెట్ ఉంది, డ్రీమ్ కారు, ఫ్యామిలీ ఫస్ట్ ఎవరికైనా కూడా ఫస్ట్ ఇల్లు, తర్వాత కారే మనకి ఎవరికైనా కూడా డ్రీమ్ అనుకుంటాం. ఇప్పుడు కార్లకు వచ్చింది, డబ్బులు పెట్టి ఇష్యూస్ పడుతున్నాం వాళ్ళతో ఇవన్నీ. సో డీలర్స్ తోటే ప్రాబ్లం ఉంది, వెహికల్స్ అయితే నేను ఏం చెప్పలేను. ఒక చిన్న ఇష్యూ తోటి సర్వీస్కి వెళ్తే అది పెద్ద ఇష్యూ అయ్యి డీలర్ వరకు వెళ్ళి దానికి 4 ఇష్యూలు యాడ్ అయ్యి, సో ఇవన్నీ డీలర్ వల్లనే అవుతున్నాయి ఇవన్నీ. సో డైరెక్ట్ బ్రాండ్ కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇలాంటి సోషల్ మీడియాస్ అయితే ఇప్పుడు బ్రాండ్ చూస్తుంది అండ్ వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి రిజాల్వ్ చేస్తున్నారు. ఓకే, సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకున్నాను. మీరు ఇంకేమైనా చెప్పాలా? ఏం లేదండి, కస్టమర్ విల్ ఆల్వేస్ లుక్ ఓవర్ ఆఫ్టర్ సేల్స్ మనం ఎంత బాగా సర్వీస్ చేసామనేది. ఇఫ్ ఆఫ్టర్ సేల్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో రెస్పాన్స్, ఫ్యూచర్లో ఇంకో మళ్ళీ పర్చేస్ చేయాలి అని అంటే దే విల్ గో బ్యాక్ ఫర్ దిస్ కంపెనీ. కరెక్ట్. సో ఇది బ్యాడ్ నేమ్ అయితే అయిపోయింది. ఇంకా ఒక కస్టమర్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్ అందరికీ ఇలా షేర్ అయ్యి, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇంకా ఒక 1000 మందికి షేర్ అయ్యి, సో మళ్ళీ ఆ గ్రూప్కి సేల్స్ అయితే రావు ఇంత ముందులాగా అయితే. డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో చిన్న చిన్న విషయాలు చాలా పెద్దగా వెళ్తాయి అంటే ఇదే. సో రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్. అండ్ ఇలాగే మీరు కూడా మీ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.